ఏం చేస్తున్నావు నువ్వు? నా డ్యూటీ నేను చేస్తున్నానమ్మా. ఆగండి శివ గారు, మీరు తననే అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఏ? మీకిచ్చిన మాట ప్రకారం నేను నా వాగ్దానం నిలబెట్టుకున్నాను. ఇప్పటి వరకు మీరందరూ అతన్ని కఠినంగా శిక్షించాలన్నారు కదా. నిజమే, మేము ఆవేశంలో కళ్ళు మూసుకొని ప్రవర్తించాం. మేము మంచికి చెడుకి మధ్య తేడాన్ని తెలుసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు మాకు ఆ తేడా ఏంటో తెలిసింది. దయచేసి మమ్మల్ని క్షమించండి కమల గారు. మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. నీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మా అందరి కోసం ఎన్నో పనులు చేశావే. మేం మాత్రం నిన్ను నీ కుటుంబంలో వాళ్ళని కూడా అవమానించాం. మమ్మల్ని క్షమించమ్మా, మేము తప్పు చేశాం. చూడండి, మీరు అలా అనకండి. మీ అందరి మీద నాకు ఎలాంటి కోపం లేదు. నీకు ఎవరి మీద కోపం ఉన్నా లేకపోయినా చట్ట వ్యతిరేక పనులు చేసినందుకు చట్టం నిన్ను క్షమించదు. నేను నిన్ను అరెస్ట్ చేయక తప్పడం లేదు. లేదు, తనని అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను. మీ దగ్గర కమల్ గారికి వ్యతిరేకంగా ఏదైనా సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేకుండా, వారెంట్ లేకుండా మీరు అరెస్ట్ చేయడం కుదరదు శివ గారు. ఇక్కడ ఎవరూ తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పరు. శివగారు, ఈ ఒక్కసారి క్షమించండి. దయచేసి కమలను విడిచిపెట్టండి. శివగారు, మీరే ఎన్నోసార్లు చెప్పారు కదా దేనికైనా సాక్ష్యాలు కావాలని. సాక్ష్యాలు లేకుండా చట్ట వ్యతిరేకంగా కమలని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు చెప్పండి? శివ, మా అభిప్రాయం కూడా అదే. చూడు, కమలకి వ్యతిరేకంగా నీ దగ్గర ఎలాంటి సాక్ష్యమూ లేదు, ఎలాంటి ఆధారాలు లేవు. పైగా తను చేసినవన్నీ మంచి పనులే కదా. చూడు, న్యాయస్థానంలో ఈ కేసు నిలబడదు. నీ పరువే పోతుంది. జనాల కోపాన్ని నువ్వు మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది. నా మాట విను బాబు, తన్ని విడిచిపెట్టరా. నిన్ను అరెస్ట్ చేయాలనుకున్నా కూడా నేను అరెస్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నా దగ్గర నీకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యం లేదు. అందుకే వదిలేస్తున్నాను.